హలో మాస్టర్, ఏంటి ఎవరితో బొమ్మ తెచ్చేసుకున్నావు? ఇట్రా బొమ్మ తీసుకుని ఇట్రా. ఎవరిదా బొమ్మ? ఎవరిది ఈ బొమ్మ? ఎవరితో తెచ్చేసుకున్నాడు కాశ్ బాబు. అయ్యో ఇచ్చేసే. అమ్మో ఎవడంట, ఇచ్చేసే. మంద కాదు కాశు. ఇవ్వడంట, వద్దు ఇవ్వడంట కాశ్ బాబు. ఇచ్చేయాలి కాశ్ బాబు, అది ఇచ్చేసే. ఇచ్చేసే ఇచ్చేసే. మంద కాదు కాశ్ బాబు, మంద కాదు అన్నప్పుడు ఇచ్చేయాలిరా. అమ్మో హాయ్ బాబు. వాళ్ళు ఊరుకోరు. పొద్దున్నే ఇద్దరు ఏంటి ఘర్షణ. వాళ్ళతో నేను గొడవ పడాలి. నువ్వు సూట్ తీసుకొచ్చినావు పయ్యం మళ్ళీ కొడతానని. ఈ వద్దు. ఎవరితో మనం వాడుకోవచ్చో అలా నోట్లో పెట్టుకోవచ్చో. నువ్వు తప్పు కదా తప్పునా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి శుభ్రంగా ఉతికి ఇవ్వాలి. ఇది వదిలే, నీట్గా వదిలేసాయి. ఆ ఏఈ గారు వాళ్ళ అబ్బాయిది ఇది. ఆ ఏఈ గారు వాళ్ళ అబ్బాయిది నువ్వు దొంగిలించి తీసుకొచ్చేసావు. మళ్ళీ అరుతున్నావు ఇచ్చేయమంటే. ఏంటి వస్తు దొరికిందా ఇంటి కింద? సెలార్లో కింద పడేసుకున్నాడు. పట్టుకుని వచ్చాడా? వద్దురా అన్న. అయ్యో తప్పు కదా కాశ్ బాబు. పెట్టే ఆడుకోను. మరి కొంటావా కాశ్ బాబుకి? కొంటాను. అమ్మ తోకతో కొట్టేస్తాడు కప్పుని. ఇలాంటిది కావాలా? అది ఇచ్చేస్తే వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసి నీకు కొత్తది కొంటా. లేకపోతే నీకు పాతది వాళ్ళ అబ్బాయి కొత్తది ఇచ్చేస్తా. చెప్తున్నా, నీ ఇష్టం. లొంగుతాడు. జారిపోద్దేమో అని మళ్ళీ. లేదు బాబులు, ఇచ్చేయండి. చాలే అమ్మా. వాడంట వేడి సొత్తులాగా. బాల్ ఎత్తాగా కాశీ బాలేది. బాల్ ఎత్తుకో ఒకసారి. బాల్ ఎత్తుకో. ఇది వద్దులే. దాని కింద బాల్ ఉందేమో చూడు. నీ బాల్ ఎత్తుకో. బాల్ కాశ్ బాబు బాల్ ఏది కాశ్ బాబు బాల్ ఏది కాశ్ బాబు బాల్ ఎక్కడుంది? బాల్ చూడుకనే. అది బాల్. అది దీని కింద చూసుకొని బాల్. అది నీ బాల్ ఎదుగురే. రెండు లొంగట్టేసాడు. కాదు, బాల్ వదిలేసాడు. బాల్ వదిలేసి మళ్ళీ అది పెట్టేశాడు. అది వదలడంట. ఇది కామన్ అంట. నువ్వు బాల్ ఇచ్చిన ఏం నచ్చింది క్యాష్ ఆ టాయ్లో నీకు? క్యాష్ బాబు బాల్ వదలకపోతే, బాబు నువ్వు బొమ్మ వదలకపోతే ఇగో బిక్కి వదిలేసాడు. ఇప్పుడు వదిలేసాడు క్యాష్ బాబు. కూర్చో ఇస్తా. బొమ్మ వదిలేసావా? మరి బొమ్మను వదిలేసావా? జాబ్ తీసేలా దేవుడి. క్యాష్ బాబు టూ మచ్. క్యాష్ బాబు నువ్వు క్యాచ్. అయ్యో క్యాష్ అంటే ఆ బొమ్మను డైవర్ట్ చేయాలంటే నీకు బిక్కి ఇవ్వాలని అర్థమైంది. అయిపోయింది. బొమ్మ తీసేసుకున్నా. నీకేనా అని తెలివితేటలున్నాయి? మాకు లేవా క్యాష్ బాబు? చెప్పు బాగానే అనుకుని కూర్చున్నావు కానీ.